యెషయా గ్రంథము 7వ అధ్యాయము. ఆహాసుకు మొదటి హెచ్చరిక. ఉజ్జియా మనుమడు యోతాము కుమారుడు ఆహాసు యూదాను పరిపాలించు కాలమున యుద్ధము సంభవించెను. సిరియా రాజు రెజీను, రెమల్యా కుమారుడు ఇశ్రాయేలు రాజు పెక యెరూషలేమును ముట్టడించిరి, కాని దానిని పట్టుకోజాలరైరి. సిరియా సైన్యము ఎఫ్రాయిముతో జతకట్టెనని దావీదు వంశజులు వినిరి. వెంటనే రాజు ప్రజలు పెనుగాలికి అరణ్యములోని చెట్ల వలె తల్లడిల్లిరి. ప్రభువు యెషయాతో ఇట్లు నుడివెను: నీవు నీ కుమారుడు షర్యాషూబుతో పోయి పై కోనేటి నుండి పారు కాల్వ చెంత చాకిరేవు మార్గములో ఆహాసును కలుసుకొనము. అతనితో ఇట్లు చెప్పుము: నీవు జాగ్రత్తగా ఉండుము, భయపడకుము, నెమ్మదిగా ఉండుము, నిరుత్సాహము చెందకుము. ఆరిపోవుటకు సిద్ధముగా ఉన్న ఈ 2 నిప్పు కొయ్యలకు వెరవకము. రెజీను, సిరియనులు మరియు రెమల్యా కుమారుడి కోపాగ్నికి జడియకుము. సిరియాయు ఇజ్రాయేలీలు రెమల్యా కుమారుడు కలిసి నీ మీద కుట్ర పన్నిరి. వారు యూదా మీదికి దాడి చేసి దానిని భయపెట్టి స్వాధీనము చేసుకొందము. టాబేలు కుమారుని దానికి రాజును చేయుదమనుకొనిరి, కాని ప్రభువైన దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు: అది నిలువజాలదు, అట్లు జరుగజాలదు. సిరియా రాజధాని దమస్కు, రెజీను దమస్కుకు అధిపతి. 65 ఏండ్లలో ఇజ్రాయేలు ముక్కలు చెక్కలు కాగా అచ్చట ప్రజలు ఒక జాతిగా మనజాలరు. ఇజ్రాయేలు రాజధాని సమరియా, రెమల్యా కుమారుడు సమరియాకు అధిపతి. నా పలుకులు నమ్మవేని నీవసలు నిలువజాలవు. 2వ హెచ్చరిక. ఇమ్మానువేలు గుర్తు. ప్రభువు మరల ఆహాసుకు ఈ క్రింది సందేశము వినిపించెను: నీవు నీ దేవుడైన ప్రభువు నుండి నీ ఇష్టము వచ్చిన సంకేతమును కోరుకొనుము. ఆ సూచనను పాతాళము క్రింది నుండి అయినా లేక ఆకాశము పైనుండి అయినా చూపింపుమని ప్రభువును అడుగుకోవచ్చును. కాని ఆహాసు, నేను ఏ గుర్తును అడుగను, నేను ప్రభువును పరీక్షకు గురి చేయను అనెను. అంతట యెషయా ఇట్లనెను: దావీదు వంశజులారా వినుడు. మీరు ఇశ్రాయేలును విసిగించుట చాలదని కాబోలు నా దేవుని కూడా విసిగించుచున్నారు. సరే వినుడు. ప్రభువే మీకొక గుర్తును చూపించును. యువతి గర్భవతి అయి ఉన్నది. ఆమె కుమారుని కని అతనికి ఇమ్మానువేలు అని పేరు పెట్టును. అతడు పెరిగి పెద్దవాడై చెడును నిరాకరించి మంచిని చేపట్టు కాలము వచ్చు వరకు తేనెను పెరుగును ఆరగించును. అతడు విచక్షణ జ్ఞానముతో చెడును విడనాడి మంచిని చేపట్టు కాలము రాకమునుపే నిన్నింతగా భయపెట్టుచున్న ఈ 2 రాజుల దేశములు నిర్మానుష్యమగును. నీకు నీ ప్రజలకు రాజ కుటుంబమునకు ప్రభువు కడగండ్లు తెచ్చును. ఇజ్రాయేలు రాష్ట్రము యూదా నుండి విడిపోయినప్పటి నుండి నేటి వరకు అట్టి తిప్పలు మీరేనాడు అనుభవించి ఉండరు. అతడు అసిరియా రాజును మీ మీదికి గొనివచ్చును. ఆ రోజున ప్రభువు ఈలవేసి దూరముననున్న ఐగుప్తు నది తీరము నుండి దోమలను రప్పించును. అసిరియా నుండి
తేనెటీగలను పిలిపించును. అవి వచ్చి మిట్ట పల్లాలతో కూడిన మీ లోయలలో, కొండ గుహలలో, మొండ్ల పొదలలో, పచ్చిక పట్టులన్నిటిలో దిగును. ఆ రోజున ప్రభువు యూఫ్రటీసు నదికి ఆవలి తీరము నుండి తాను బాడుగకు తెచ్చుకున్న మంగళి కత్తితో, అనగా అసిరియా రాజుతో, మీ తల వెంట్రుకలు, కాళ్ళ వెంట్రుకలు, గడ్డములు కూడా గొరిగివేయును. ఆ కాలము వచ్చినప్పుడు మీలో ఒక్కొక్కడు ఒక ఆవు పెయ్యను, 2 మేకలను పెంచుకొనును. అవి సమృద్ధిగా పాలిచ్చును. కనుక వానిని పెంచుకొనిన వాడు పెరుగును ఆరగించును. దేశమున మిగిలిన కొద్దిమంది తేనెను, పెరుగును భుజింతురు. ఆ కాలము వచ్చినప్పుడు 1000 ద్రాక్ష తీగలతో అలరారుచు 1000 వెండి నాణెముల ఖరీదు చేయు ద్రాక్ష తోటలు మొండ్ల పొదలతో నిండిపోవును. దేశమంతటా మొండ్ల తుప్పలు ఎదుగును. గనుక ప్రజలు విల్లమ్ములతో వేటకు పోవుదురు. ఇప్పుడు మీరు సాగు చేయుచున్న కొండల మీద అప్పుడు మొండ్ల తుప్పలు ఎదుగునుగాన ఆ తావులకెవడు వెళ్ళడు. ఆ చోట్లు గొడ్లు మేయుటకు మాత్రమే ఉపయోగపడును. 8వ అధ్యాయము. యెషయాకు కుమారుడు పుట్టుట. ప్రభువు నాతో, నీవు రాత పలకను తీసుకుని దాని మీద స్పష్టమైన అక్షరాలతో మహేర్షలాల్ హష్బాజ్ అని రాయుము. నమ్మదగిన సాక్షుల నిరువురిని, అనగా యాజకుడు ఉరియాను, ఎబెరియకా కుమారుడు జకర్యాను గొనిరమ్ము అని చెప్పెను. నేను నా భార్యను కూడగా ఆమె గర్భవతి అయి కుమారుని కనెను. ప్రభువు నాతో, ఈ శిశువునకు మహేర్షలాల్ హష్బాజ్ అని పేరు పెట్టుము. ఈ బిడ్డనికి అమ్మ, నాన్న అని పిలుచు ప్రాయము రాకమునుపే అసిరియా రాజు దమస్కు సంపదలను, సమరియా సొమ్మును కొల్లగొనిపోవును అని చెప్పెను. షిలోహ యూఫ్రటీసు. మరల ప్రభువు నాతో ఇట్లు చెప్పెను, ఈ ప్రజలు నెమ్మదిగా పారు షిలోహ జలములను నిరాకరించిరి. కావున రెజీనూని రెమల్యా కుమారుని చూచి భయపడుచున్నారు. కావున ప్రభువైన నేను యూఫ్రటీసు నది మహాప్రవాహమును వీరి మీదికి కొనివత్తును. అసిరియా రాజు, అతని దండు, ఆ ప్రవాహము ఆ వరద ఏటి అంచుల వరకు పొంగి గట్టులు తెంచుకొని పారును. ఆ వెల్లువ యూదా మీదికి వచ్చి అంతట పొంగి పారును. జనులను కుతిక వరకు ముంచివేయును. ఇమ్మానువేలు ఆ వరద పక్షివలే రెక్కలు విప్పి నీ దేశమంతటినీ కప్పును. అసిరియా దాడి చేసినా గెలవజాలదు. జనులారా, మీరు భయముతో గుమిగూడుడు. దూర ప్రాంతపు దేశములారా వినుడు. మీరు యుద్ధమునకు సిద్ధము కండు, అయినను మీరు ఓడిపోయెదరు. మీరెట్టి ఆలోచనలు చేసినా అవి వ్యర్థమగును. మీరెంత మాటలాడినా ప్రయోజనముండదు. ప్రభువు మాకు బాసటగా నున్నాడు. ప్రభువు తట్టుకొని పడు రాయి అగును. ప్రభువు నన్ను మహాబలముతో హెచ్చరించి, నేను ప్రజలు పోవు త్రోవన పోరాదని చెప్పెను. ఆయన నాతో ఇట్లు నుడివెను, మీరీ ప్రజల పన్నాగములతో చేతులు కలుపవద్దు. వారు భయపడుదానికి మీరు భయపడవలదు. సర్వశక్తిమంతుడను ప్రభు అయిన నన్ను మీరు పవిత్రునిగా భావింపవలెను.
నన్ను చూచి మీరు భయపడవలెను. నా పావిత్ర్యము వలన నేను ప్రజలు తట్టుకొని పడిపోవు రాయి వంటి వాడనగుదును. యూదా, ఇజ్రాయేలు రాజ్యముల ప్రజలకు, యెరూషలేము జనులకు నేను బోను, వలను అగుదును. చాలామంది ఆ రాయి తగిలి క్రింద పడి గాయపడుదురు. ఆ వలలో చిక్కుకొని బందీలగుదురు. యెషయా శిష్యవర్గము. నేను ఈ సందేశము రాసిన పత్రమును చుట్టి ముద్ర వేసి నా శిష్యుల ఆధీనమున ఉంచెదను. ప్రభువు యాకోబు వంశజులకు దర్శనమియ్యడాయను. నా మట్టుకు నేను ప్రభువుని నమ్మి ఆయన కొరకు వేచియుందును. నేను ప్రభువు నాకు దయచేసిన ఈ బిడ్డలు ఇదిగో ఇచ్చట ఉన్నాము. సియోను కొండ మీద వసించు సర్వశక్తిమంతుడైన ప్రభువు మమ్ము ఇశ్రాయేలు ప్రజలకు గురుతుగా, సూచనగా నియమించెను. ఏమేమో గొణుగుచు వినిపించనట్లు మాటలాడు సోదెకాండ్రను, మాంత్రికులను సంప్రదింపుడని ప్రజలు మిమ్ము మభ్యపెట్టుచున్నారు. మీరు భూతముల సందేశములు వినవలనని, బ్రతికియున్న వారిని గూర్చి మృతులను సంప్రదింపవలనని వారు మీతో చెప్పుచున్నారు. కాని మీరు వారితో, మీరు ప్రభువు వాక్యములు వినుడు, భూతముల సందేశముల వినుట వలన మీకెట్టి ప్రయోజనము కలుగదు అని చెప్పవలెను. చీకటిలో తిరుగాడుట. ప్రజలు ఆకలిగొని నిరుత్సాహముతో దేశమున తిరుగాడుదురు. ఆకలి వలన, కోపము వలన తమ రాజును, దేవుని శపింతురు. తమ ముఖములు పైకెత్తదురు, లేదా భూమి వైపు పారజూతురు. కాని విషాదము, చీకటి తప్ప వారికేమీ కనిపింపవు. వారు భయంకరమైన అంధకారమున చిక్కుకొందురు. ఆ ఉపద్రవము నుండి తప్పించుకోజాలరు. తోబీతు గ్రంథము 7వ అధ్యాయము. రగూవేలు. వారు ఎగ్బటానా నగరమును చేరగనే తోబియా, నేస్తమా అజరయ్య నన్ను వెంటనే రగూవేలు ఇంటికి తీసుకొని పొమ్మనెను. దేవదూత తోబియాను అతనింటికి కొనిపోయెను. వారు వెళ్ళునప్పటికీ రగూవేలు తన లోగిలి ముంగిట తలుపు నొద్ద కూర్చుండి ఉండెను. వారే మొదట రగూవేలును పలుకరించిరి. అతడు, సోదరులారా, మీకు స్వాగతమని చెప్పి వారిని ఇంటిలోనికి తీసుకొని పోయెను. తన భార్య యద్నాతో, చూచితివా, ఈ యువకుడు అచ్చముగా నా జ్ఞాతి అయిన తోబీతు వలె ఉన్నాడనెను. ఆమె అతిథులను, మీరెచ్చట నుండి వచ్చితిరి అని ప్రశ్నించెను. వారు, మేము నఫ్తాలి తెగకు చెందిన వారలము, ప్రస్తుతము నినెవే పట్టణములో ప్రవాసమున ఉన్నవారమని చెప్పిరి. ఆమె మరల, మా దాయాది తోబీతు మీకు తెలియునా అని ప్రశ్నించెను. వారు, అతడు మాకు బాగుగా తెలియననిరి. ఆమె, అతనికి కుశలమేనా అని అడుగగా వారు, అతడు బ్రతికియే ఉన్నాడు, క్షేమముగానే ఉన్నాడని చెప్పిరి. తోబియా, అతడు మా తండ్రియే అని చెప్పెను. ఆ పలుకులు విని రగూవేలు తటాలున లేచి ఆనంద బాష్పములతో తోబియాను ముద్దాడెను. అతడు ఆ యువకునితో, నాయనా, దేవుడు నిన్ను దీవించుగాక. నీ తండ్రి ఉత్తముడు, అంతటి పుణ్యపురుషుడు, అన్ని సత్కార్యములు చేసిన వాడు చూపు కోల్పోవుటెంత దారుణము అని పలుకుచు తోబియా మెడ మీద చేతులు వేసి అతని భుజముల మీద వాలి బోరు నేడ్చెను. అతని భార్య యద్నా, కుమార్తె సారా కూడా తోబీతు దుర్గతిని తలంచుకొని పరితపించిరి. రగూవేలు అతిథులను హృదయపూర్వకముగా ఆహ్వానించెను. వారి కొరకు తన మందలలో నుండి ఒక పొట్టేలును కోయించి విందు సిద్ధము చేయించెను. అతిథులు స్నానము చేసి భోజనమునకు కూర్చుండబోవుచుండగా తోబియా, నేస్తమా అజరయ్య
నీవు సారాను నాకిచ్చి పెండ్లి చేయుమని రఘువేలును అడగవా అనెను. రఘువేలు ప్రక్క నుండి ఆ మాటలు విని తోబియాతో, నాయనా, మొదట వింద ఆరగించి పానీయము సేవింపుము. ఈ సాయంకాలమును సుఖముగా గడుపుము. మా అమ్మాయి సారాను పెండ్లి ఆడుటకు నీవు తప్ప మరెవరునూ అర్హులు కారు. నీవు మాకు అయిన వాడవు కనుక మా అమ్మాయిని మరి ఒకరికిచ్చు అధికారము నాకు లేదు. కాని నేను నీతో నిజము చెప్పవలయును. నేను ఆమెను ఇదివరకే మా బంధువులకు 7గురికిచ్చి తిని, వారిలో ఒక్కొక్కడు తొలి రేయి శోభనపు గదిలోనికి ప్రవేశింపకనే హతుడయ్యెను. కాని నాయనా, ప్రస్తుతము నీవు కొంచెము అన్నము తిని పానీయము సేవింపుము. ప్రభువే మిమ్ము కాపాడునని పలికెను. తోబియా ఈ విషయమున నీవు నాకు మాటిచ్చిన దాకా నేను అన్నపానీయములు ముట్టుకోనని చెప్పెను. రఘువేలు, సరియే, మోషే ధర్మశాస్త్రము ఆజ్ఞాపించినట్లే నేను సారాను నీకిత్తును. స్వర్గములోని దేవుడు ఆమెను నీ దానినిగా నిర్ణయించెను కనుక నీవామెను స్వీకరింపవచ్చును. ఇప్పటి నుండి నీవామెకు భర్తవు, ఆమె నీకు భార్య. నేటి నుండి కలకాలము వరకును సారా నీకు ధర్మపత్ని అగును. స్వర్గాధిపతి అయిన దేవుడి రేయి మిమ్మిరువురిని కరుణతో కాపాడునుగాక అని పలికెను. అంతట రఘువేలు సారాను పిలిపించి ఆ యువతి చేయి పట్టుకొని ఆమెను తోబియాకర్పించెను. నేను ఈ పడుచును నీకు అప్పగించుచున్నాను. మోషే ధర్మశాస్త్రము ఆజ్ఞాపించినట్లే నీవీమెను భార్యగా స్వీకరింపుము. ఈమెను సురక్షితముగా మీ ఇంటికి కొనిపొమ్ము. స్వర్గాధిపతి అయిన దేవుని అనుగ్రహము వలన మీరిరువురును కలిసి సుఖముగా జీవింతురుగాక అని పలికెను. అటు పిమ్మట రఘువేలు భార్యను పిలిచి ఒప్పందమును వ్రాయుటకు పత్రమును తీసుకొని రమ్మనెను. ఆమె పత్రమును తీసుకొని రాక అతడు మోషే ధర్మశాస్త్రము ఆదేశించినట్లే సారాను తోబియాకిచ్చి తినని పెండ్లి వడంబడిక వ్రాసెను. అటు తరువాత వారు అన్నపానీయములు పుచ్చుకొనిరి. రఘువేలు భార్యను పిలిచి ఖాళీ గదిని సిద్ధము చేసి సారాను అతడికి తీసుకొని పొమ్మని చెప్పెను. ఆమె భర్త చెప్పినట్లే ఆ గదిలో పడక సిద్ధము చేసి సారానచటికి తోడ్కొని పోయెను. యద్నా కొంచెము సేపు కూతురి మీద వాలి ఏడ్చి కన్నీరు తుడుచుకొనెను. తల్లి, ధైర్యముగా ఉండుము. స్వర్గాధిపతి అయిన దేవుడు ఈ మారు నీ దుఃఖమును సంతోషముగా మార్చునుగాక. నీ మట్టుకు నీవు గుండె దిటవు చేసుకొనుమని చెప్పి తాను గది నుండి వెలుపలికి వచ్చెను. 8వ అధ్యాయము. సమాధి. వారు అన్నపానీయములు సేవించి ముగించిన పిదప రేయి నిద్రపోవు సమయమయ్యెను. అప్పుడు సారా తల్లిదండ్రులు తోబియాను శోభనపు గదిలోనికి తీసుకొని పోయిరి. అతడు రఫాయేలు సలహాను జ్ఞప్తికి తెచ్చుకొని తన సంచిలో నుండి చేప గుండెను కాలేయమును వెలుపలికి తీసి వానిలో కొంత భాగమును మండుచున్న సాంబ్రాణి మీద వేసెను. భూతము ఆ వాసనను భరింపజాలక ఐగుప్తు దేశము ఎగువ భాగమునకు పారిపోయెను. రఫాయేలు భూతము వెంటపడి తరిమెను. ఆ దేశమున దానిని పట్టుకొని దాని కాలు చేతులు బంధించెను. సారా తల్లిదండ్రులు గది తలుపులు మూయగా తోబియా పడుక మీద నుండి లేచి సారాతో, నీవును లేచి నిలుచుండుము. ప్రభువు మన మీద కరుణ బూని మనలను కాపాడుటకు ఇరువురము ప్రార్థన చేయుదుమని చెప్పెను. సారా లేచి నిలుచుండగా ఇరువురు ప్రభువు తమ్ము రక్షింపవలయునని మనవి చేయసాగిరి. తోబియా ఇట్లు జపించెను. మా పితరుల దేవుడవైన ప్రభు, నీకు స్తుతి కల్గునుగాక. నీ దివ్య నామమునకు కలకాలము కీర్తి కల్గునుగాక. ఆకాశమును నీవు చేసిన సృష్టి అంతయు సదా నిన్ను కొనియాడునుగాక. నీవు ఆదామును సృజించితివి. అతనికి భార్యగాను ఆదరువుగాను తోడుగా ఉండుటకై ఏవను చేసితివి. వారి నుండియే మానవ జాతి ఉద్భవించెను. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. అతనికి సాటి అయిన తోడును కూడా చేసెదను
అని నీవు నిశ్చయించుకొంటివి. నేను కామతృప్తి కొరకు కాక దైవ ఆజ్ఞకు లొంగి ఈ సారాను స్వీకరించి తిని. నీవు మమ్ము కరుణతో చూచి ముసలి ప్రాయము వరకు మేమిరువురము కూడి మాడి జీవించున్నట్లు దయచేయము. ప్రార్థన ముగిసిన తరువాత వధూవరులిరువురును ఆమెన్ అను జవాబు చెప్పిరి. ఆ రేయి ఇరువురును కలిసి శయనించిరి. ఆ రాత్రి రఘువేలు సేవకులను తీసుకుని పోయి సమాధి త్రవ్వించెను. అతడు బహుశా తోబియా కూడా మృత్యువు వాత బడియుండును. ఇరుగు పొరుగు వారు మమ్ము హేళన చేయుదురు కాబోలని అనుకొనెను. సమాధిని త్రవ్వి ముగించిన పిదప అతడు ఇంటిలోనికి పోయి భార్యను పిలిచి ఒక పని పిల్లను శోభనపు గదిలోనికి పంపి తోబియా బ్రతికియున్నాడో లేదో తెలుసుకొని రమ్మని చెప్పుము. అతడు చనిపోయనేని ఎవరికినీ తెలియకుండా వెంటనే పాతిపెట్టుదమని చెప్పాను. కావున వారు పనికత్తెను పిలిచి దీపము వెలిగించిరి. గది తలుపు తెరచి ఆమెను లోపలికి పంపిరి. ఆమె లోపలికి వెళ్ళి చూడగా వధూవరులిద్దరూ గాఢ నిద్రలో మునిగియుండిరి. కనుక పనికత్తె వెలుపలికి వచ్చి అతడు చనిపోలేదు, బాగుగానే ఉన్నాడని చెప్పాను. అప్పుడు రఘువేలు స్వర్గాధిపతి అయిన దేవుని ఇట్లు స్తుతించెను. ప్రభూ, నీవు స్తోత్రార్హుడవు. నీ ప్రజలు నిన్ను సదా కీర్తింతురుగాక. నిర్మల హృదయముతోనే వారు నిన్ను స్తుతింతురుగాక. నీవు నన్ను సంతోషచిత్తుని చేసితివి కనుక నేను నిన్ను వినతింతును. నేను మాకు కష్టములు వాటిలునని వెరచితిని, కాని నీ కృప వలన అట్లు జరగలేదు. నీవు మా పట్ల ఎనలేని నెనరు చూపితివి. ఈ ఏకైక పుత్రుని, ఈ ఏకైక పుత్రికను నీవు కరుణతో మన్నించితివి కనుక నీకివే మా మృక్కులు. ప్రభూ, ఈ దంపతులకు నీ కృపను, నీ రక్షణమును దయచేయుము. ఆనందానురాగములతో జీవించున్నట్లు నీవు వీరిని దీవింపుము. అంతట రఘువేలు తెల్లవారక మునుపే సేవకుల చేత సమాధి పూడ్పించెను. అతడు భార్యతో రొట్టెలను సమృద్ధిగా కాల్చుమని చెప్పెను. తాను మందల యొద్దకు పోయి 2 కోడె దూడలను 4 పొట్టేలను తోలుకొని వచ్చెను. వానిని కోసి వివాహోత్సవమునకు కాను విందు సిద్ధము చేయుడని సేవకులను ఆజ్ఞాపించెను. తోబియాను పిలిచి, నీవు 2 వారముల పాటు మా ఇంటి నుండి కదలకూడదు, కనుక ఇచ్చటనే ఉండుము. మన విరువురము కలిసియే అన్నపానీయములు సేవింతుము. అమ్మాయి ఇన్ని కడగండ్ల పాలైన తరువాత ఇప్పుడు నీవామెను సంతోషపెట్టవలయను కదా. 2 వారములు గడిచిన తరువాత నీవు నా సొత్తులో సగము తీసుకొని సురక్షితముగా నీ తండ్రి చెంతకు వెళ్ళవచ్చును. మీ అత్తయు నేనును గతించిన తరువాత మిగిలిన సగమును నీకే దక్కును. నీ పట్ల మాకు గల అనురాగము గూర్చి నీవేమాత్రము శంకింపవలదు. ఇంతవరకును సారాకు మేమెట్లు తల్లిదండ్రులమైతిమో ఇక మీదట నీకును అట్లే తల్లిదండ్రులమగుదుము. కనుక నీవేమియూ సందేహింపవలదని చెప్పాను. 9వ అధ్యాయము. వివాహ మహోత్సవము. అటు తరువాత తోబియా రఫాయేలును పిలిచి, నేస్తమా, నీవు 4 సేవకులను 2 ఒంటెలను వెంటబెట్టుకొని రాగేసు నందలి గబాయేలు ఇంటికి పొమ్ము. అతనికి ఈ చేవ్రాలు కల పత్రమును చూపి సొమ్ము నడుగుము. అతనిని కూడా నీ వెంట వివాహ మహోత్సవమునకు తోడ్కొని రమ్ము. మా నాయన నా కొరకై రోజులు లెక్క పెట్టుకొనుచుండునని నీకు తెలియను. నేను ఒక్కరోజు జాగు చేసినను అతడు మిగుల దుఃఖించును. మా మామ రఘువేలు నన్నిక్కడ ఇన్ని నాళ్ళుండమని నిర్బంధము చేశాను. అతని మాట నేను కాదనలేకపోయితినని చెప్పాను. కనుక రఫాయేలు 4 సేవకులను 2 ఒంటెలను వెంట నిడుకొని మాదియా దేశములోని రాగీసునకు వెళ్ళెను. దేవదూత గబాయేలు ఇంటనే బస చేసి అతనికి చేవ్రాలు కల పత్రమును చూపించెను. తోబీతు కుమారుడు తోబియా పెండ్లి సంగతి చెప్పి అతనిని వివాహ మహోత్సవమునకు ఆహ్వానించెను. వెంటనే గబాయేలు
వెండి నాణెముల సంచులను లెక్కపెట్టి ఇచ్చెను. అప్పటి వరకును వానికి వేసిన ముద్రలు కూడా ఊడిపోలేదు. ఆ సంచులను ఒంటెల మీదికెక్కించిరి. వారు మరుసటి దినము వేకువనే ఇల్లు చేరుకొనున్నప్పటికీ తోబియా భోజనము చేయుచుండెను. అతడు లేచి నిలుచుండి గబాయేలునకు స్వాగతము చెప్పెను. గబాయేలు ఆనంద బాష్పములు ఒలుకుచు తోబీతినిట్లు దీవించెను. నాయనా, మీ తండ్రి ధర్మాత్ముడు, ఉదార స్వభావుడు. నీవును ఆ తండ్రికి తగిన కుమారుడవే. స్వర్గమునందలి దేవుడు నిన్నును నీ ఇల్లాలిని నీ అత్తమామలను దీవించునుగాక. అచ్చముగా నా దాయాది అయిన తోబీతు వలెనున్న నిన్ను కనులారా చూచు భాగ్యమును దేవుడు నాకు దయచేసెను. ఆ ప్రభువునకు కీర్తి కలుగునుగాక. సామెతల గ్రంథము 10వ అధ్యాయము. వివేకి పంట పండినప్పుడు కోతకు పూనుకొనును. కోతకాలమున కునుకు తీయువాడు నగుబాట్లు తెచ్చుకొనును. ధర్మాత్ముడు దేవుని దీవెనను పొందును. దుర్మార్గుల మాటలు హింసతో నిండియుండును. జనులు పుణ్యపురుషులను స్మరించుకొని దీవెనను పలుకుదురు. కాని దుర్మార్గులనెవరును జ్ఞప్తికి తెచ్చుకొనరు. విఘ్నుడు ఉపదేశమును ఆలించును. ఊరక వదరు వెర్రివాడు నాశము తెచ్చుకొనును.